సనాతన ధర్మానికి స్వాగతం సుస్వాగతం. వీక్షక మిత్రులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. పచ్చని పందిళ్లు, రంగురంగుల ముగ్గులు, వాటి మధ్య అందంగా అలంకరించిన గొబ్బెమ్మలు, బంధుమిత్రులతో సపరివారంతో కలకలలాడే తెలుగువారిలో గిల్లు. ఈ అందమైన దృశ్యాన్ని ప్రత్యేకంగా చూడాలంటే సంక్రాంతి పండుగ రావాల్సిందే. అనాదిగా ధాన్యసురుల ఇళ్లకు చేరే ఈ పవిత్ర మాసంలో చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే మహాపర్వమే సంక్రాంతి. సంక్రాంతి పర్వదినాల్లో రెండవ రోజున వచ్చే పండగే మకర సంక్రాంతి. మకర సంక్రాంతిని సంక్రాంతి పర్వదినాలలో అత్యంత ముఖ్యమైన రోజుగా ఎందుకు భావిస్తారు? ఈ పండుగ వెనుక ఉన్న అసలైన విశిష్టత ఏమిటి? ఈ విషయాలను ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడు మేషాది 12 రాశుల్లో క్రమంగా సంచరిస్తూ ఒక రాశిని విడిచి మరో రాశిలోకి ఉత్తరాభిముఖంగా ప్రవేశించిన సందర్భాన్ని సంక్రాంతి అని అంటారు. సంక్రాంతి అంటే చేరుట, ప్రవేశించుట అని అర్థం. సూర్యుడు నెలకోసారి ఒక్కో రాశిలో చేరుతుంటారు. ఈ రాశి మార్పునే సంక్రమణం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సంక్రమణంలో భాగంగా పుష్యమాసంలో సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఆ పుణ్యకాలమే మకర సంక్రాంతిగా ప్రసిద్ధి చెందింది. మనిషి నాగరికతను అలవర్చుకొని పంటలు పండించడం మొదలుపెట్టిన నాటి నుంచి సంక్రాంతి పర్వదినాల సమయానికి పంటలు చేతికొచ్చి ఇల్లంతా ధనధాన్యాలతో నిండుతాయి. అందువల్ల రైతులందరూ ఈ సంక్రాంతి పండుగను అత్యంత ఆనందంగా విశేషంగా జరుపుకుంటారు. మన హైందవ ధర్మంలో ఉత్తరాయణ పుణ్యకాలం పుష్యమాసంలోనే ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలో అడుగుపెట్టిన రోజు నుంచి ఉత్తరాయణ ఘడియలు మొదలవుతాయి. పురాణాల ప్రకారం దేవతలకు దక్షిణాయనం ఒక రాత్రి అయితే ఉత్తరాయణం ఒక పగలుగా చెప్పబడింది. ఈ ఉత్తరాయణ కాలంలో దైవ సంచారం అధికంగా ఉంటుందని, అందుకే ఈ కాలం అత్యంత పవిత్రమైనదిగా శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ కాలంలో శుభకార్యాలు విశేషంగా ఆచరిస్తారు. మకర సంక్రాంతి నాడు ఉదయాన్నే నదీ స్నానం ఆచరించి కొత్త వస్త్రాలు ధరించి పాలు పొంగించి పాలతో చేసిన పదార్థాలను శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదిలి పాయసం, పులిహోర వంటి వంటకాలు సమర్పిస్తే వంశవృద్ధి కలుగుతుందని పెద్దల నమ్మకం. చతుర్వర్గ చింతామణి గ్రంథంలో వ్రతదాన నిత్య కర్మాధికారంలో ముఖ్యంగా సంక్రాంతి దాన మహత్యం అనే సందర్భంలో వివరించబడింది. మకర సంక్రాంతి నాడు శ్రీరాముని పూజించి ఉపవాసం ఆచరిస్తే సకల సౌఖ్యాలు లభిస్తాయని పేర్కొనబడింది. మకర సంక్రాంతి నాడు చేసే దానాలకు అత్యంత విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది. ఈ రోజున పేదవారికి ఆవు నెయ్యి, తైలం, కంబళ్ళు, ధనం దానం చేయడం మహాపుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ద్వాపర యుగంలో కురుపాండవుల గురువుగా ప్రసిద్ధి చెందిన ద్రోణాచార్యుల వారి భార్య కృపి సంతానం లేక తీవ్ర దుఃఖంతో ఒక చిన్న ఆశ్రమంలో నివసించేవారు. ఒకనాడు దుర్వాస మహాముని ప్రమిదల కోసం వారి ఆశ్రమానికి వచ్చాడు. ఆయనను భక్తితో ఆదరించిన కృపి తమ పేదరికం, సంతాన భాగ్యం గురించి విన్నవించుకుంది. అప్పుడు దుర్వాస మహాముని సంక్రాంతి పర్వదినాన్ని శ్రద్ధగా ఆచరించి నదీ స్నానం చేసి బ్రాహ్మణుడికి ఒక కుండెడు పెరుగు దానం చేయమని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశాన్ని కృపి శ్రద్ధతో ఆచరించడంలో కాలక్రమంలో సప్త చిరంజీవులలో ఒకరైన అశ్వత్థామను పుత్రునిగా పొందింది. అదే విధంగా నందుని భార్య యశోద కూడా మకర సంక్రాంతి నాడు నదీ స్నానం చేసి బ్రాహ్మణుడికి పెరుగు దానం చేయడం వలన శ్రీకృష్ణుని కుమారుడిగా పొందిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల మకర సంక్రాంతి నాడు దంపతులు కలిసి ఒక కుండెడు పెరుగు బ్రాహ్మణుడికి దానం చేస్తే దారిద్ర్యం తొలగి వంశ కీర్తిని పెంచే సంతానం కలుగుతుందని విశ్వాసం. మన పురాణాల ప్రకారం మకర సంక్రాంతి నాడు సూర్యుడు సంక్రాంతి పురుషుడుగా అవతరిస్తాడని అంటారు. ప్రతి సంవత్సరం ఆయన ఒక్కో పేరుతో, ఒక్కో వాహనంతో, ఒక్కో వస్త్రధారంతో వస్తాడని విశ్వాసం. ఆయన వచ్చే రూపాన్ని బట్టి ఆ సంవత్సరపు పాడిపట్టల శుభాశుభ ఫలితాలను మన పెద్దలు ముందుగా అంచనా వేస్తారు. అందుకే మన సాంప్రదాయంలో సంక్రాంతి పురుషుడి బొమ్మను తయారు చేసి పూజలు చేసి దగ్గరలోని నీటిలో నిమజ్జనం చేయడం లేదా పొలంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇలా చేయడం వలన సంక్రాంతి పురుషుడు మేలు చేస్తాడన్నది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ మకర సంక్రాంతి పండుగ మీ ఇంట సుఖ సంతోషాలు, సిరి సంపదలు నింపాలని ఆకాంక్షిస్తూ వీక్షక మిత్రులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ధర్మో రక్షతి రక్షిత, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను కింద కామెంట్ బాక్సులో తెలియజేయండి.